దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. ఫలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలములో, ఈ ఆదివారములో దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందామండి. 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఓకే. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికీ ప్రభుల వారు పంచి పెట్టును గాక. చదువుబడిన ఈ వాక్యానికి దేవుని బిడ్డలారా, ఒక అంశం పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిస్తే దాన్ని రాసుకున్నాను. మీరు కూడా రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. రాసుకొనని వాళ్ళు దేవుని బిడ్డలారా నాతో పాటు కూడా పలకాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. శిరస్సు వలన అభివృద్ధి. చెప్పండి, శిరస్సు వలన ఏముంది? అది ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే శిరస్సు వలన అభివృద్ధి. దేవుని బిడ్డలారా, శిరస్సు వలన అభివృద్ధి. ఇదే ప్రసంగము దేవుని బిడ్డలారా బయటపడితే గాన కొందరైనా ఈరోజు రక్షణ పొందుకుంటారని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శిరస్సు వలన అభివృద్ధి. ప్రతి మాట మీరు చెవిన వింటే ధన్యులండి. దేవుని బిడ్డలారా, దేని వలన అభివృద్ధి? శిరస్సు వలన అభివృద్ధి. శిరస్సు వలన అభివృద్ధి. మనము చదువుకున్న ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో ఈ 11వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మనకు 4 విషయాలు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించాలి, మనము ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని బిడ్డలారా మనకు దేవుడు కనబడతాడు. మొదటిగా ఎవరు కనపడతారు? దేవుడు కనపడతాడు. రెండోదిగా ఎవరు కనబడతారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనపడతారు రెండోదిగా. మూడోదిగా ఎవరు కనపడతారంటే పురుషుడు మనకు కనబడతాడు.
నాలుగోదిగా ఎవరు కనబడతారంటే స్త్రీ మనకు కనబడుతుంది. అంతేనా? ఎంతమంది చెప్పండి? నలుగురు. గట్టి చెప్పండి, ఎంతమంది? నలుగురు. మొదటిగా దేవుడు, రెండోదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు, మూడోదిగా పురుషుడు, నాలుగోదిగా స్త్రీ మనకు కనబడతారు. నలుగురు కదా. అయితే ఇందులో మనం పరిశీలన చేస్తే దేవుని బిళ్ళరా, పురుషునికి శిరస్సు దేవుని బిళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు. పురుషునికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు లేదా తన భర్త. గుర్తుపెట్టుకోండి, స్త్రీకి శిరస్సు ఎవరంటే దేవుని బిళ్ళరా తన భర్త. యేసుక్రీస్తు ప్రభుల వారికి శిరస్సు ఎవరంటే దేవుడు అని రాయబడింది. అవునా? అట్నే ఉందా లేదా? ఉందా లేదా? మరొకసారి ఆ 11:3 చూస్తే వాక్యం చెప్తుంది, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొన వలనని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, మనుషుడు ఈ భూమి మీద ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలు మనుషుడు ఏం చేస్తున్నాడంటే తెలుసుకుంటున్నాడు. దేవుని బిళ్ళరా, ఈ యొక్క గుడ్డ గురించి కూడా మనుషుడు ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. గుడ్డ పాతగిల్లిపోయేదే, గుడ్డ పాతగిల్లిపోయేదే. మరి గుడ్డ గురించి కూడా మనుషుడు ఏం చేస్తున్నాడంటే తెలుసుకుంటున్నాడు. ఇది మంచిదా, డూప్లికేట్దే? మరి మనుషుడు గుడ్డ గురించి తెలుసుకుంటున్నాడు, మరి మనుషుడు గూడు గురించి తెలుసుకుంటున్నాడు. మొన్న 3 రోజులు వర్షాలు పడేలోపు శేఖరన్ అంటున్నాడు, పాస్రయ్య మేమున్న గూడు బాలేదు, మారాలి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఒక మంచి గూడును ఏం చేయాలా? వెదగటానికి ఏం చేస్తాడు? తెలుసుకుంటాడు. ఈ యొక్క గూడు బాగుంటుందా, ఇది అన్ని బాగుంటుందా, ఇది ఎట్లెట్లా, ఏం కదా అని ఒక గూడులో, ఒక ఇంటిలో మనుషుడు కొనటానికి కానీ ఉండటానికి కానీ ఏం చేస్తాడంటే తెలుసుకొని అందులోకి ఏం చేస్తాడు? దిగుతాడు. తెలుసుకోకుండా దిగడు కదా. గనుక దేవుని బిడ్డలారా, మనుషుడేమో గుడ్డ గురించి తెలుసుకుంటున్నాడు, మనుషుడేమో గూడు గురించి తెలుసుకుంటున్నాడు, మనుషుడేమో చివరికి కూడు గురించి కూడా ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. కూడు దేని గురించి? కూడు. యాడ టిఫిన్ బాగుంటుంది, యాడ భోజనం బాగుంటుంది, లేదంటే దేవుని బిడ్డలారా మంచిగా కొనేటప్పుడు ఈ బియ్యము, రైస్, ఇవి మరి పప్పు ధాన్యాలు ఏ బాగుంటాయని మనుషుడు ఆ యొక్క కూడు విషయంలో కూడా, భోజన విషయంలో కూడా మనుషుడు ఏం చేస్తున్నాడంటే తెలుసుకుంటున్నాడు కదా. అయితే దేవుని బిళ్ళరా, స్త్రీ ఏమో దేవుని బిళ్ళరా నా శిరస్సు నా భర్త కదా అని గ్రహించి తెలుసుకొనలేకపోతుంది. దేవుని బిళ్ళరా, పురుషుడేమో నా శిరస్సు, పురుషుడేమో నా యజమానుడు యేసు ప్రభు అని తెలుసుకొనలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడని వాక్యము చెప్తుంది. అది మనకు ఆ విధంగా దేవుడు అక్కడ రాయించాడు మనం అర్థం చేసుకోవటానికి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే తండ్రి నా కాడికైనా గొప్పవాడు అంటాడు. అంటే ఆయన కాడ తక్కువని కాదు, సమానం, ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకేమో దేవుడు ఏమై ఉన్నాడంటే శిరస్సై ఉన్నాడు. పురుషునికి దేవుని బిళ్ళరా శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని బిళ్ళరా, స్త్రీకి శిరస్సు ఎవరంటే తన యొక్క పెనిమిటి. తనకు శిరస్సు ఎవరు? తన యొక్క భర్త. చెప్పండి, స్త్రీకి శిరస్సు ఎవరు? తన యొక్క భర్త లేదా తన యొక్క పెనిమిటి అని వాక్యము చెబుతుంది. అవునంటారా కాదంటారా? అయితే దేవుని బిడ్డలారా, ఈ శిరస్సు దేవుని బిడ్డలారా, శిరస్సు అంటే దేవుని బిడ్డలారా తలకాయ. శిరస్సు అంటే ఏంది చెప్పండి? చెప్పండి, అవునా కాదా? శిరస్సు అంటే ఏంది? తలకాయ. దేవుని బిడ్డలారా, శిరస్సు అంటే తలకాయ. ఇంకోసారి గట్టిగా చెప్పండి,
కొంచెం మాట్లాడుకోవాలి. శిరస్సు అంటే ఏంది చెప్పండి? తలకాయ. దేవుని బిళ్ళరా, శిరస్సు, దేవుని బిళ్ళరా, శిరస్సు తల. బాగా వినండి, శిరస్సు తల, శిరస్సు తలకాయ, శిరస్సు తలకాయ. ఓకే, ఈ యొక్క శిరస్సులో దేవుని బిడ్డలరా కొన్ని ఉంటాయి, నేను చెబుతాను, మీరు వినండి, సరేనా? ఈ శిరస్సు దేవుని బిడ్డలరా, ఈ శిరస్సులో దేవుని బిడ్డలరా నాడులు ఉంటాయి. శిరస్సులు ఏములు ఉంటాయి? నాడులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలరా. రెండోదిగా శిరస్సులో దేవుని బిడ్డలరా నాడి కేంద్రమైన మెదుడు. దేవుని బిడ్డలరా, ఈ శిరస్సులో ఏముంటుంది? నాడి కేంద్రమైన మెదడు ఉంటుంది. ఉంటుందే ఉండదు? మెదడు, ఖచ్చితంగా మెదడు ఉంటుంది. ఎక్కడ? శిరస్సులో, తలలో మెదడు ఉంటుంది. రెండు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలరా. మూడోది దేవుని బిడ్డలరా, శిరస్సులో రెండు కన్నులు ఉంటాయి. శిరస్సులు ఎన్ని ఉంటాయి చెప్పండి? శిరస్సులో రెండు కన్నులు ఉంటాయి. ఇప్పటికి ఎన్ని? అది 3. శిరస్సులో దేవుని బిడ్డలరా రెండు చెవులు ఉంటాయి. శిరస్సులు ఎన్ని ఉంటాయి? 2 చెవులు ఉంటాయి. ఉంటాయి ఉండవా? శిరస్సులో దేవుని బిడ్డలరా 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి. ఎక్కడుంటాయి 2 ముక్కు రంధ్రాలు? శిరస్సులో లేదా తలకాయలో 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి. ఇక్కడికి ఎన్ని అయినాయి? 5 అయినాయి. శిరస్సులో ముక్కు చుట్టూ ఉన్న గాలి గదులు ఉంటాయి. లోపల ఈ శిరస్సులో దేవుని బిడ్డలరా ముక్కు చుట్టూ ఉన్న లోపల గాలి గదులు ఉంటాయి. లోపల ఏముంటాయి? గాలి గదులు ఉంటాయి. ఇది ఎన్నోదంటే 6వది. దేవుని బిడ్డలరా, మెదడును కప్పేటివి 3 పొరలు ఉంటాయి. మెదడును కప్పేటివి ఎన్ని పొరలు ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. దేవుని బిడ్డలరా, మొదటిని మెదడును కప్పే పొరలు 3. వాటిలో వెలుపలి పొర ఒకటి ఉంటుంది. వెలుపలి పొర ఒకటి ఉంటుంది, మధ్య పొర ఒకటి ఉంటుంది, మూడోది లోపలి పొర ఒకటి ఉంటుంది. ఈ యొక్క మెదడును కప్పేటివి 3 పొరలు అన్నమాట. అంటే తలకాయలో ఉంటుంది. దేవుని బిడ్డలరా, ఈ తలకాయలో మెదడును కప్పేటివి 3 పొరలు ఉంటాయి. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర ఉంటుంది. ఓకేనా? దేవుని బిడ్డలరా, అక్కడికి ఎన్నైనాయి అంటే దాదాపుగా 7 అయినాయి. ఎన్నైనాయి? 7 అయినాయి. దేవుని బిడ్డలరా, 8వది ఏంటంటే దేవుని బిడ్డలరా మెదడు నుండి వెలువడే 12 జతల నాడులు ఉంటాయన్నమాట. మెదడు నుండి దేవుని బిడ్డలరా మెదడు నుండి వెలువడే 12 జతలు. విడదీస్తే ఎన్ని అవుతాయి? 24 అవుతాయి. విడదీస్తే ఎన్ని అవుతాయి? అంతే కదా. జతలు అంటే 12 జతలను విడదీస్తే ఎన్ని అయితే? అంతే. చెప్పండి కొంచెం. దేవుని బిడ్డలరా, మెదడు నుండి వెలువడే 12 జతల నాడులు. దేవుని బిడ్డలరా, ఆ నాడి మండలములోని సెరిబ్రస్పైనల్ ద్రవం ఆయా ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు. ఇవన్నీ ఈ తలలో ఉంటాయన్నమాట. ఈ తలకాయలో, ఈ మెదడులో ఉంటాయి ఇవన్నీ కూడా. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెదడు నుండి దేవుని బిడ్డలరా ఎన్ని నాడులు ఉంటాయంట మనకు రక్తాన్ని సరఫరా చేయనీక? 12 నాడులు ఉంటాయి. ఎన్ని నాడులు ఉంటాయి? 12 జతల నాడులు ఉంటాయి. ఈ నాడి మండలములోని సెరిబ్రస్పైనల్ ద్రవం అది దేవుని బిడ్డలరా ఆయా ప్రాంతాలకు రక్తాన్ని ఏం చేస్తుందంటే సరఫరా చేస్తుందంట. రక్తాన్ని పైనుంచి కింద వరకు మొత్తాన్ని ఏం చేస్తుంది? సరఫరా చేస్తుంది. దేవుని బిడ్డలరా, వాటినే సిరలు. దేవుని బిడ్డలరా, ఈ రక్తం మొత్తం పైనుండి ఏమవుతుందంటే అరికాలు వరకు రక్తము పోతూ వస్తూ రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. ఎక్కడి నుంచి రక్తం సరఫరా జరుగుతుంది చెప్పండి? శిరస్సు నుండి. ఎక్కడి నుండి? తలకాయల నుండి రక్తం ఏమవుతుంది? సరఫరా అవుతుంది. పైన 2-3 నెలల కిందట మన రాజుకు దేవుని బిడ్డలరా కొంత శరీరములో ఐబీపీ వచ్చేసి మరి తలలో కొంత రక్తం గడ్డ కట్టినట్లుగా ఉన్నది. దేవుని మహా కనికరం చేత
దేవుడు స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయా ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు, ఇవన్నీ దేవుని బిడ్డలారా తలలో ఉంటాయి. ఎక్కడుంటాయి? శిరస్సులో ఉంటాయి. శిరస్సులో దేవుని బిడ్డలారా నోరు కూడా ఉంటుంది. శిరస్సులో ఉంటుంది, ఉండదా? శిరస్సులో ఏముంటుంది? నోరు కూడా ఉంటుంది శిరస్సులో. దేవుని బిడ్డలారా, ఇవి మాత్రమే కాక దేవుని బిడ్డలారా, ఈ శిరస్సులో ధమనులు ఉంటాయి. ఏముంటాయి? ధమనులు ఉంటాయి. శిరస్సులో ఏముంటాయండి? ధమనులు ఉంటాయి. ఇవన్నీ మనిషి యొక్క తలలో ఉంటాయి. ధమనులు ఇవన్నీ కూడా మనిషి యొక్క తలలో, శిరస్సులో ఉంటాయి. ఇంకో కొన్ని మాటలు చెప్తాను, ఎందుకంటే నేను తీసుకునేది శిరస్సు గురించి గనక. ముందు ఈ శిరస్సు అర్థమైతే కానీ భర్త తన భార్యకు శిరస్సు ఎంతటి ఉపయోగమో భార్యకు అప్పుడు అర్థమవుతుంది. పురుషునికి దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఎంతటి శిరస్సో అప్పుడు తెలిసి గ్రహించగలుగుతున్నావు యేసు ప్రభును. ప్రభుకు మహిమ కలుగును గాక. నీకు యేసు ప్రభు అర్థం కావాలా, స్త్రీలకు భర్త అర్థం కావాలా. దేవుని బిడ్డలారా, శిరస్సు నుండి, తలకాయ నుండి ఎంత అభివృద్ధి ఉంది అనేది కొన్ని మాటలు చెప్పి నేను వాక్యములో కూడా మీకు తేటగా చూపిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మెదడు చైతన్యానికి స్థానం. మెదడు దేనికి స్థానము అంటే అన్నిటికీ, చైతన్యాన్ని అంటే అన్నిటికీ స్థానం. నిన్ను మేలుకొలపటానికి, నిన్ను మరి ఒక మంచి, ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, సెల్ ఆన్ చేసే ఏమేమో గురించి వస్తుంది. ఏ రాజు తెలుసు కదా, ఏమో పావని ఏమేమో తెలుసు కదా. ఈ క్రికెట్లో ఏమేమని జమీమో ప్రభుకు మహిమ కలుగు, ఏమంటే వాళ్ళు ఇంగ్లీష్లో వేసి మన తెలుగులో వేసుకుని ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అది కట్ చేసి పెట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నాకు ఉపయోగం వస్తుందని నేను కట్ చేసి పెట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ జమీమా ఇందో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రికెట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా జమీమా జై హో చూశారా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, ఈమె గెలిచిన తర్వాత శిరస్సైన యేసుక్రీస్తు ప్రభును ప్రపంచం యావత్తు కూడా దేవుని బిడ్డలారా తెలియపరిచింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ గెలుపు నాది కాదు, నాకు యేసు ప్రభు తోడుగుండి గెలిపించాడని అందరికీ తెలుసు. సెల్లులు ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా సెల్లుల్లో వస్తున్నాయి, సెల్లులు మీ కాడ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, టీవీలు మీ ఇంట్లో ఉన్నాయి, టీవీలలో కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం పేపర్లో ఏమి ఇచ్చినారంటే, జీసస్కు నా కృతజ్ఞతలు, ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. ఇంకొకసారి, జీసస్కు నా కృతజ్ఞతలు, ఆయన సహకారము లేకపోతే, ఆయన సహకారము చూడండి, ఆయన సహకారము లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు, దేవుడే నా తరపున పోరాడతాడనే బైబిల్లోని ఒక వాక్యాన్ని మ్యాచ్ చివరి క్షణాల్లో మళ్ళీ చదువుకున్నాను. నా సొంతంగా నేనేమీ చేయలేదు కాబట్టి గెలిచాననే మాట చెప్పను. చూశారా దేవుని బిడ్డలారా, అంతా యేసు ప్రభు నన్ను ఈ విధంగా గెలిపించాడని ఈమె చెప్పగలిగింది. చూశారా ఎంత అద్భుతం. అందుకే వాక్యం చెప్తుంది కదా, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానని వాక్యము చెప్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు ఆయన శిరస్సు ఎంతటి స్థానం, పురుషులారా ఎంతటి స్థానం, స్త్రీలారా యేసు ప్రభుకు మనం ఇవ్వగలుగుతున్నాం అనేది ముందున్న వాక్యంలో మనకుంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఇక్కడ ఇది మీకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే దేవుని బిడ్డలారా, మెదడు చైతన్యానికి ఏమంట స్థానం. శరీరములోని ఏ అవయవమైన మెదడు నుంచి వచ్చే ఆదేశాల దారినే పని చేయాలి. అవునా కాదా చెప్పండి? దేని ద్వారా పని చేయాలా? మెదడు ఏదైతే ఆదేశాలు చేస్తుందో, ఈ మెదడు ఏదైతే చెప్తుందో నువ్వు దాన్ని ఏం చేస్తావు, అంతే కదా. మెదడు నుంచే రావాలి. మెదడు దేవుని బిడ్డలారా
చైతన్యానికి స్థానం గనక శరీరములోని ఏ అవయవమైన మెదడు నుంచి వచ్చే ఆదేశాల దారిని పని చేయాలి. ఓకేనా? దేని ద్వారా పని చేయాలి? శరీరము మెదడు ద్వారా వచ్చే ఆదేశాల మారిని ఏం చేయాలి? పని చేయాలి. ఓకే. తర్వాత పంచేంద్రియాల ద్వారా, పంచేంద్రియాలు అంటే తెలుసు కదా, కన్నులు, చెవులు, ముక్కులు, నోరు, ఇవన్నీ పంచేంద్రియాలు. దేవుని బిడ్డలారా, ఈ పంచేంద్రియాల ద్వారా తన చుట్టూ గమనించటం, గుర్తించడం, మర్చిపోవటము, ఆలోచించడము, భావోద్రేకాలు కలగడం, ఇవి జరుగుతాయి మెదడు ద్వారా. తర్వాత నిద్ర, బాధ, ఆకలి, దప్పికలు కలగడము, ఇలా అనేక పనులను మెదడు చేస్తుంది. తలకాయ చేస్తుంది. ఏం చేస్తుందంట? దేవుని బిడ్డలారా, నిద్రపోవాలన్నా, నీకు బాధ అయినా, ఆకలైనా, దప్పికలు కలగడము, ఇలా అనేక పనులను ఏది చేస్తుందంటే మెదడు చేస్తుంది. ఇంకొక కొన్ని మాటలు చెప్తాను, వినండి. దేవుని బిడ్డలారా, మొత్తము శరీరము బరువులో మన మెదడు బరువు కేవలము 2% ఉంటుందంట. ఎంత ఉంటుంది? 2% మాత్రమే మెదడు బరువు ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన శరీరములో బరువులో మన మెదడు బరువు కేవలము 2% మాత్రమే ఉంటుంది. మనం పిలిచే ఆక్సిజను 20% మెదడులోకి వెళ్ళిపోతుందంట. మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, గాలి పీల్చుకుంటాం కదా, 20% మెదడులోకి వెళ్ళిపోతుందంట. ఎప్పుడన్నా ఈ మోటార్ సైకిళ్ళు ఈ మనం రిపేర్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది లోపల, ఏమంటారు దాన్ని? ఎయిర్ది ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? బండి తీసినప్పుడు దాన్ని బయటికి తీసి దాన్ని దుమ్ము గిమ్ము ఉంటే మొత్తం తీసేసి కడిగి మళ్ళీ దాని లోపల పెట్టేస్తారు కదా. దేవుని బిడ్డలారా, మనం పీల్చుకునే గాలిలో 20% ఎక్కడికి వెళుతుందంటే మెదడులోకి వెళుతానంట, తలకాయలోకి వెళుతుందంట. 20% గాలి లోపలికి వెళుతుంది. ఇవన్నీ మీకు తెలుసా? కనుక చెప్తాను, వినండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత కష్టపడింటాను, కష్టపడితేనే కదా ఇవన్నీ వచ్చేది. ఏమొక ఊకి వస్తాయా? ప్రభుకు మహిమ కలుగును గాక. 20% మనం ఇట ఒక్కసారి పీల్చుకుంటే గాలి 20% మెదడులోకి గాలి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత గుండె కణాల లాగే చాలామందికి ఎందుకు మతిమరుపు వస్తుందో తెలియదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు మతిమరుపు వస్తుంది. ఇక్కడ ఉంటే చెప్తున్నాను, వినండి. గుండె కణాల లాగే మెదడు కణాలు ఒక్కసారి చనిపోతే గాన దేవుని బిడ్డలారా అవి తిరిగి రావంట. మరొకసారి చెప్తాను, వినండి. గుండె కణాల లాగే మెదడు కణాలు ఒక్కసారి చనిపోయాయంటే తిరిగి పెరగవంట. ఏ కణాలు? మెదడు కణాలు. ఇక్కడ బాగా వినాలి. గుండె కణాల లాగే మెదడు కణాలు ఒక్కసారి చనిపోయాయంటే తిరిగి పెరగవు. ఒక్కసారి జరిగిన నష్టం శాశ్వతం అన్నమాట. 35 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, 35 సంవత్సరాలు పురుషునికి వచ్చిన, 35 సంవత్సరాల స్త్రీకి వచ్చిన, దేవుని బిడ్డలారా 35 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి రోజుకు 1000 వరకు నాడీ కణాలు చనిపోతాయంట. ఎన్ని కణాలు చనిపోతాయంట? 1000 కణాలు ఒక రోజుకు వచ్చేసి చనిపోతాయంట. 35 సంవత్సరాలు నీకు స్టార్ట్ అయినాయి అనుకో, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ 35 సంవత్సరాలు స్టార్ట్ అయితే దేవుని బిడ్డలారా ఎన్ని కణాలు చనిపోతాయి అంటే రోజుకి 1000 వరకు నాడీ కణాలు చనిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి రావు. వయస్సు పెరిగే కొద్దీ మెదడు బరువును కూడా కోల్పోతుంది. అందుకనే వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా అన్ని రకాల జ్ఞాపకాలు కొద్దిగా ఏమైపోతాయంటే తగ్గుతాయి. ఈ జ్ఞాపకాలు తగ్గుతుంటే కుటుంబంలో జగడాలు వస్తుంటాయి. జ్ఞాపకాలు మీకు అర్థమవుతుంది లేదు? ఇక్కడ జ్ఞాపకాలు ఎందుకు ఇంట్లో కొట్లాటలు, ఎందుకు ఇంట్లో జగడాలంటే, ఒక్కోసారి నేను బీరువ తెరిచిపెట్టి దేవుని బిడ్డలారా దశమాంగ డబ్బులు పక్కకు పెడదా అట్లా పెట్టి మర్చిపోయింటాను. దేవుని బిడ్డలారా పాస్టమ్మ చూస్తుంది. చూసి ఇంకా బీరువ తిరగడం అంతేనా, డబ్బులు ఇంక ఎత్తి పెట్టేది తెలియదా? ఇంకా కొంచెంసేపు దేవుని బిడ్డలారా నన్ను అంటది. కారణం ఏంటంటే ఈ కణాలు మెదడులో చచ్చిపోయినాయి. 1000 చచ్చిపోతున్నాయి రోజుకు. 35 ఏళ్ళు దాటిపోయినాయి కదా దేవుని బిడ్డలారా. ఒకసారి చూడండి,
బకెట్ వేడి నీళ్ళు తోడుకొని బాత్రూంలో పోల్చి పట్టుకొని ఇక్కడికి వస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది నాకేనా మీకు కూడా జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏమ్మా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక్కోసారి జ్ఞాపక శక్తి ఏమైపోతుందంటే కోల్పోతుంది. ఎందుకు జ్ఞాపక శక్తి నీవు కోల్పోతున్నావంటే, 1000 దేవుని బిడ్డలారా ఈ మెదడులో కణాలు ఏమైపోతుంటే చనిపోతున్నాయి. అవి మరలా పెరగవు. అందుకే ఆ విధంగా జ్ఞాపకాలు దేవుని బిడ్డలారా మరి తగ్గిపోతుంటాయి. ఇది దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి మనం తెలుసుకున్నాం? శిరస్సులో నుండి. ఎక్కడి నుంచి తెలుసుకున్నాం చెప్పండి? శిరస్సు. అవునా కాదా దేవుని బిడ్డలారా? ఎక్కడి నుంచి తెలుసుకున్నాం? శిరస్సులో దేవుని బిడ్డలారా 12 జతల నాడులు ఉంటాయని దేవుని బిడ్డలారా, అవి మన సర్వ శరీరానికి కూడా రక్తాన్ని ప్రవహింపజేస్తాయని, ఈ యొక్క దేవుని బిడ్డలారా శిరస్సే లేకపోతే దేవుని బిడ్డలారా ఈ కదమ ఉన్న ఈ బాడీకి అభివృద్ధి ఉండదు. లోపల దేవుని బిడ్డలారా, లోపల లివరు బాగున్నా, లోపల కిడ్నీలు బాగున్నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క శిరస్సు మూతబడింది అనుకోండి, ఈ బాడీ అంతా కూడా ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. మీరు అవునంటారా కాదంటారు? చూడండి, ఇక్కడ వినండి. నేను బలంగా ఉంటాను అనుకుంటే కాదు. నువ్వు బలంగా ఉండాలంటే కాదు. నువ్వు బలంగా ఉండాలంటే నీళ్ళు తాగాల్సిందే. భౌతికంగా మాట్లాడుతావు. నువ్వు బలంగా ఉండాలంటే నీళ్ళు తాగాలి. ఒకవేళ నీళ్ళు పోకపోతే ఏమైపోతావు? ఇదంతా కూడా ఏమైపోతుంది. ఒకవేళ అన్నము లోపలకు పోకపోయిందనుకో, నువ్వేమవుతావు? ఇప్పుడు ఆశలన్నీ ఏం చేయాలా? వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి కదా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని మనతో మాట్లాడుతుందంటే, ప్రతి పురుషునికి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే శిరస్సై ఉన్నాడనియో. దేవుని బిడ్డలారా, ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సై ఉన్నాడనియో. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు శిరస్సై ఉన్నాడనియో మనం మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ శిరస్సు యొక్క, ఆ తలకాయి యొక్క, ఆ తలలో ఉన్న కొన్ని విషయాలు భౌతికంగా మీకు పంచిపెట్టాను. మీకు అవి అర్థమైనాయో లేదో మరి. తల యొక్క విషయాలు నేను క్లియర్గా మీకు చెప్పాను దేవుని బిడ్డలారా. గనక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఏమై ఉన్నాడని వాక్యం మనతో మాట్లాడుతుందంటే శిరస్సై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండమ్మా? శిరస్సై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి శిరస్సైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము గౌరవిస్తున్నామా? ఇట్టి శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఘనపరుస్తున్నామా? ఇట్టి శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం మహిమపరుస్తున్నామా? ఇట్టి శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా మనం అత్తుకున్నామా? ప్రభువును మనం విడిచిపెట్టామా అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువును, ఆయన శిరస్సు గనక ఆయనను అత్తుకున్న ప్రతి పురుషుడు, ఆయనను సేవిస్తున్న ప్రతి స్త్రీ కూడా వారి జీవితాలు, వారి బ్రతుకులు ఏమవుతాయంటే ధన్యకరంగా మార్చబడతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. శిరస్సు లేకుండగా దేవుని బిడ్డలరా ఈ యొక్క బాడీకి దేవుని బిడ్డలరా దాహము ఏమవుతుంది? తీర్చలేము. శిరస్సు లేకుండా ఆకలి తీరదు. శిరస్సు లేకుండా నడుస్తావా? శిరస్సు లేకుండా నీతో ఏమీ కాదు. దేవుని బిడ్డలరా, ఆశమాశ కాదు శిరస్సు అంటే. దేవుని బిడ్డలరా, శిరస్సులో కన్నులున్నాయి. దేవుని బిడ్డలరా, కన్ను లేకుండా నువ్వేం చేస్తావు? కన్ను లేకుండా ఏమైనా చేస్తావా? నువ్వు ఏమి కూడా చేయలేవు కన్ను లేకుండా. శిరస్సులో దేవుని బిడ్డలరా తినటానికి, శిరస్సులో దేవుని బిడ్డలరా మరి గాలిని పీల్చటానికి, శిరస్సులో దాహము దప్పికను తీర్చుకొనటానికి అన్నీ ఎక్కడున్నాయంటే శిరస్సులో ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందంటే, శిరస్సును ఎవరైతే అత్తుకుంటారో, ఎవరైతే శిరస్సును ఎంబడిస్తారో, ఎవరైతే శిరస్సు వైపు చూడగలుగుతారో, ఎవరైతే శిరస్సు కొరకు నిలబడగలుగుతారో, అట్టివారి బ్రతుకులు, అట్టివారి జీవితాలు, అట్టివారి కుటుంబాలు దేవుని బిడ్డలారా వారు అనుకొనని రీతిలో
అభివృద్ధి కలుగుతాయని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న సాయంకాలము, సరిగా సాయంకాలం కాదు, మధ్యాహ్నం 2 గంటలప్పుడు నేను 2:30కు మందిరంలోకి ప్రార్థనకు వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను స్పీకర్ పెట్టినా, పాస్టమ్మ కూడా వినాలని. మనం ఒక్కరే ఎవరైనా మాట్లాడుతుంటే, ఎవరైనా ఒక్కరే మనతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ దేవుని బిడ్డలారా, మనం స్పీకర్ పెడితే అవతలలో కూడా ఏం చేస్తానే మన కాన్నే కూర్చుంటారు, లేకుంటే పక్కకు వెళ్ళిపోతారు. అవునా కదా? ఆమె కూడా కూర్చోవాలని నా పక్కన నేను స్పీకర్ పెట్టాను. నేను మాట్లాడుతుంటే వింటుంది అన్నమాట. ఆయన అంటున్నాడు ఫోన్లో, దేవుని బిడ్డలారా పాస్టరయ్య, నీవు బుద్ధిమంతుడవయ్యా, ఇంకొక మాట చెప్పనా నీ గురించి అంటున్నాడు. అనేక మంది సేవకులను చూశాను, కానీ నీవు శిరస్సును, యేసు ప్రభువును అత్తుకున్న వాడవని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. నేను చెప్పాను, ఆయన చెప్పుకొని మాటలు చెప్పాను. అయ్యా, నా శిరస్సు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనను అత్తుకుంటాను. నేను ఆయనతో నాకు పెనవేయబడిన సంబంధం, అనుబంధం, నా ఊపిరున్నంత వరకు దాన్ని ఎవరు విడదీయలేరు. ఆయన కొరికే నేను ఆ విధంగా అత్తుకొని ఉంటాను. అందుకే ఆ యొక్క అభివృద్ధిని నా జీవితంలో నేను చూడగలుగుతున్నానని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. పోయిన వారంలో సంవత్సరంలో ఫోన్ చేశాడు, అయ్యా పని ఇంటికాడికి రాయ్యా, ఇట్లా భరత్కు వస్తున్నారు చూడనీకంటే. అన్న ఏమన్నా కొద్ది నేను రాలేను, నిన్న బిజీ టైం అది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ప్రార్థనలు ఉండాలి, అప్పుడు దేవుని శక్తిని మీకు చూపగలుగుతాను. నేను ప్రార్థనలు ఉంటే స్తోత్రం, నేను వాక్యములు ఉన్నాను, ఇట కొత్త సంగతులు మీకు చెప్పగలుగుతాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యం జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళుతున్నాను, వినండి. అన్ని మీరు తెలుసుకుంటున్నారు. కొరింథీలో ఉన్న విశ్వాసులారా, మీకు తెలియని విషయం ఏది లేదు, కానీ ఒకటి తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఏంటంటే, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరంటే తన భర్త. యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరంటే దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఈ దినము దేవుని బిడ్డలారా, శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ గుండెల్లో బయట ఉన్నవారులారా, లోపల ఉన్నవారులారా, మీ గుండెల్లో ఎంత స్థానము మీరు కల్పించగలుగుతున్నారు. శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మీలోన ఎంత స్థానం ఇచ్చారు అనేది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే దేవుని వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 19వ వాక్యం, 2:19. చూడండి అమ్మా, చూడండి అయ్యలారా, లోపల బయట ఉన్న వారందరూ కూడా వినండి. అక్కడ అంటున్నాడు, శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప నీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కిళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. శిరస్సును అనగా యేసుక్రీస్తు ప్రభును నువ్వు అత్తుకున్నవా? లేకుంటే దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఎవరంటే దేవుని బిడ్డలారా, ఈ నయోమి దగ్గర ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒకరు అత్తుకున్నారు, ఒకరు ముద్దు పెట్టుకున్నారు. అంతేనా కాదా? దేవుని బిడ్డలారా, రూతు ఏం చేసింది? అత్తుకున్నది. దేవుని బిడ్డలారా, ఓర్ప ఏం చేసింది?
ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆమె బ్రతుకు గురించి ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు మనకు. కానీ రూతు గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిళ్ళరా, ఎవరైనా యేసు ప్రభువును అత్తుకొనకుండా ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని బిళ్ళరా, మీకు చేదైన వేరును మొలిపిస్తారు. ఏం చేస్తారండి? యేసు ప్రభువును అత్తుకొనకుండా ఉంటారనుకోండి, వారితో మనం మాట్లాడినా, వారితో ఎక్కువ సవాసం చేసినా, వారితో ఎక్కువ సాంగత్యం చేసినా వాళ్ళు ఏమంటారంటే, దేవుని బిడ్డలారా, చేదైన వేరుని ఏం చేస్తారంటే మొలిపిస్తారు. అప్పుడు దేవుడు నీకు ఇవ్వవలసిన బహుమానం ఏమైతే నువ్వు కోల్పోతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయ కొడి. దేవుని బిళ్ళరా, శిరస్సు మూలముగా ఏం జరుగుతుందో చూడండి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము, చూశారా ఎంత అద్భుతం అండి. అమ్మా ఐలరా, ఈ శిరస్సు మూలముగా దేనికి ఇప్పుడు ప్రయోజనం కలుగుతుంది? దేనికి మేలు కలుగుతుంది? దేనికి ఆకలి తీరుతుంది? దేనికి దప్పిక తీరుతుంది? దేనికి మేలు కలుగుతుంది? దేనికి అభివృద్ధి కలుగుతుందంటే సర్వ శరీరానికి. అమ్మా ఇలా ఇక్కడ వినాలి, దేనికంట అర్థం కాదు ఈ వాక్యం, దేవుని బిళ్ళర, కానీ అర్థం చేసుకుంటే భాగ్యం కలుగుతుంది. శిరస్సు మూలముగా సర్వ శరీరానికి ఏం కలుగుతుందంట? సర్వ శరీరానికి అక్కడ ఉంది, శిరస్సు మూలముగా సర్వ శరీరము కిళ్ళ చేతను. చాలామంది అంటుంటారు, రై నిన్ను కీళ్ళు ఇడుస్తాను అంటుంటాడు. వీడు ఇడ్చలేడు కానీ మాటలు మాత్రం ఎందుకు? చాలామంది ఇట్లా మాట్లాడుతుంటారు, అవునా కాదా? ఏమా వీడు ఒక కీలు కూడా ఇడ్చడు కానీ మాట్లాడుతుంటారు. నేను తలుసుకుంటే గాన, నేను చేయి వేసుకుంటే గాన, నా జోలికి వచ్చే గాన ఏం చేస్తా? కీళ్ళు. ఇది కీలా కాదు చెప్పండి, ఇది కీళ్ళు, అవునా కాదు? చేతులకు ఉన్నాయి, మన కాళ్ళకు కూడా కీళ్ళు ఉన్నాయి. కానీ కీళ్ళు బలంగా ఉండాలంటే, అమ్మా నీ భర్తకు నువ్వు అన్నం చేసి పెట్టాలన్నా, నీ బట్టలు ఉతకాలన్నా కీళ్ళు బాగుండాలి. లేకుంటే భర్త ఇది దయ్యం వచ్చి నాకు యాడ ఉంది, దీనికి నేను చేయలేకుంటున్నాను, నీ ఎదురుగా అనకుండా కూడా పక్కన దాపుకొని అనుకుంటాడు. ఒకవేళ ఏవక్క, అవునా కదా? ఒకవేళ ఎదురుగంటే కదా మళ్ళీ ఇంకా జగడం కొట్లాట పడుతుంది. నీకు కీళ్ళు బాగుంటేనే తిరువాత వేస్తావు. కీళ్ళు బాగుంటే ఏం చేస్తావు? తిరువాత వేస్తావు. కీళ్ళు బాగుంటే పప్పు ఏం చేస్తావు? చెప్పండి అమ్మ, పప్పు ఏం చేస్తావు? ఎనుపుతారేం పర్రా? కీళ్ళు బాగుంటేనే పప్పు ఏం చేస్తావు? ఎనుపుతావు. కీళ్ళు బాగుంటేనే డేక్ష తీసి వండి పెడతావు. కీళ్ళు బాగుంటేనే కస్సు కొడతావు. కీళ్ళు బాగుంటేనే బండలు తురుస్తావు. కీళ్ళు బాగుంటేనే ఆమ్లెట్ వేస్తావు. కీళ్ళు బాగుంటేనే రొట్టె. అంతే కదమ్మా. ఈ కీళ్ళు పని చేయకుంటే రొట్టె కొడతావా? కొడతారమ్మా? చెప్పండి అమ్మా. మరి ఇప్పుడు ఈ శిరస్సు నుండి ఏం కలుగుతుందో తెలుసా దేవుని బిళ్ళరా? ఈ సర్వ శరీరానికి ఈ చేతులకున్న కీళ్లకు బలం కలుగుతుంది. హల్లెలూయా. చాలామంది మా చేతులు ప్రయోజనకరంగా లేవు, మా చేతులు దీవెనకరంగా లేవు, మా చేతులు ఆశ్రదకరంగా లేవు, మా చేతులు అంతా ఎండిన ఎడారి వల్లే ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ శిరస్సును అత్తుకోలేదు కదా. అత్తుకుంటే నీ చేతులు ఆశ్రదకరంగా ఉంటాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు నేర్పిన విషయం ఒకటి, మనం బతికున్నప్పుడు నలుగురికి మేలు చేస్తే ఆ నలుగురు మనం సచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. బతికున్నప్పుడు నలుగురికి మేలు చేస్తావు, నలుగురు కీడు చేస్తావు, అది నీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువు నాకు అది తెలియజెప్పాడు. బతికున్నప్పుడు నలుగురికి మేలు చేయి, నీ శాతనైతే. ఆ నలుగురు నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి నిన్ను మోసుకొని తీసుకుపోయి పెట్టేస్తారు అక్కడ. ఎన్న శేఖరన్, కరెక్ట్ కాదా? బతికింది బతుకు కాదు, జీవిస్తున్న జీవితం కాదు. దేవుని బిడ్డలరా, శిరస్సును మనం అత్తుకుంటే నలుగురు ఏం చేయగలుగుతామంటే మేలు చేస్తాం. ఆ నలుగురు మనకు ఒకప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతారు. ఉపయోగపడాలక ఖచ్చితంగా ఉపయోగపడతారు ఆ నలుగురు. దేవుని బిడ్డలరా, చూడండి ఆ వాక్యము, శిరస్సు మూలముగా. అమ్మ చూస్తున్నారా? లోపల బయట ఉన్న వాళ్ళు చూడండి. ఆ శిరస్సు మూలం. ఆ శిరస్సు అంటే ఎవరు? ఇక్కడ చెప్పండి అమ్మా, ఎవరు? యేసుక్రీస్తు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? కీళ్ళ చేతను. దేని చేతనంట?
కీళ్ళ చేతను, తర్వాత నరముల చేతను పోషింపబడి అతకబడినదయ్యి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అమ్మా చూడండి, యేసు ప్రభు లేకుండగా నీ జీవితంలో యేసు ప్రభు సొంత రక్షకునిగా లేకుండగా నేను అభివృద్ధి పొందుతా. యేసు ప్రభు లేకుండగా నేను ఆరోగ్యంగా ఉంటుంటే, యేసు ప్రభు లేకుండగా నేను ఏదైనా సాధిస్తాంటే కాదు. ఎక్కడొక చోట అయిపోతుంది జీవితం, బతుకు. శిరస్సు ఉంటే ఏం చేస్తాడంటే దారి చూపిస్తాడు. శిరస్సు ఉంటే ఏం చేస్తాడు? ఏముంది కళ్ళు? శిరస్సులో ఏముంది? కళ్ళు ఉన్నాయి. శిరస్సులో ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. శిరస్సులో నోరు ఉంది, ముక్కు ఉంది. దేవుని బిడ్డలారా, గాలి. శిరస్సు ఉంటే మనం బతుకుతాం. అదే ఒకవేళ శిరస్సులో ముక్కు లేకపోయింది అనుకోండి, బతుకుతామా? నువ్వు అనుకుంటావు నేను బతుకుతా, నా జీవితం అంటావు. ఏముండదు శిరస్సు లేకపోతే. అందుకే నాకు యేసు ప్రభు అంటే అంత ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువా, నీవు లేకుండగా నేను అభివృద్ధి పొందలేను నాయనా. నీవు లేకుండగా నేను వర్ధిల్లలేను ప్రభువా. నీవు లేకుండగా నేను హెచ్చించబడలేను ప్రభువా. నీవు లేకుండగా నేను ఒక పై స్థాయికి ఎదగలేను ప్రభువా. నీవు ఉండాలా నాకు శిరస్సుగా. అప్పుడు నేనేమైతంటే అభివృద్ధి పరచబడతాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓ పురుషులారా, ఓ యవనస్తులారా, ఓ స్త్రీలారా, గమనించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకందరికి శిరస్సై ఉన్నాడు. పురుషులకు శిరస్సై ఉన్నాడు, సంఘానికి కూడా శిరస్సై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆయనను మనం ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. మనం ఏం చేయాలి? ఆయనను హత్తుకొని ఉండాలి. ఆయనను మనం ఏం చేయాలి? ఎంబడించాలి. ఆయనను మనం ఏం చేయాలి? సేవించాలి. ఆయనను ఎన్నడూ కూడా తూల నాడకూడదు. ఆయనను ఎన్నడూ కూడా తక్కువగా చూడకూడదు. ఆయనను ఎన్నడూ కూడా దేవుని బిడ్డలారా సనిగి కొనకూడదు ఆయనను. దేవుని బిడ్డలారా, శిరస్సు యేసు ప్రభుల వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమైనాడండి యేసు ప్రభుల వారు? శిరస్సు. ఆ శిరస్సు వలన ఏం కలుగుతుందంట? అభివృద్ధి కలుగుతుంది. ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతవరకు మనము దేవుని బిడ్డలారా ఆరోగ్యములో అభివృద్ధి లేకపోతే, ఒకసారి మొన్న హైదరాబాద్లో మీటింగ్ జరిగినాయి. బెర్క్మెన్ సాయి గారు హైదరాబాద్కి వచ్చాడు. వచ్చినప్పుడు నేను పాస్టమ్ పిల్లలు లైవ్ చూస్తున్నాం. ఆయన ఒక పాట పాడుతుండే, ప్రేమించదను అధికంగానే పాట. అన్ని పాత పాటలు ఆయన పాటలు పాడుకుంటూ ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఆయనలో ఒక రోగం, ఒక జబ్బు ఉన్నదంట. ఎప్పుడైతే యేసు ప్రభువును పాటలు పాడుకుంటున్నాడో దేవుని బిడ్డలారా, ఆ రోగమే తొలగిపోయిందంట ఆయనలో నుండి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచును గాక. ఆ లైవ్లో నేను వింటున్నా, పాస్టమ్ పిల్లలు సుగుణ కురేను కూడా వింటున్నారు. దేవుని బిడ్డలారా, చూశారా? శిరస్సును హత్తుకొనడం వలన దేవుని బిడ్డలారా ఆరోగ్యములో అభివృద్ధి పొందుతాం. శిరస్సును హత్తుకోవడం వలన ఆర్థికంగా అభివృద్ధి పొందుతాం. శిరస్సును హత్తుకోవడం వలన దేవుని బిడ్డలారా మనము మంచి ఆశీర్వాదాన్ని మన బ్రతుకులో మన కళ్ళతో చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక పురుషులారా గమనించండి, మనకందరికి కూడా శిరస్సు అయిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభును ప్రేమిస్తావో తోలనాడుతావో, ప్రభును మరి సంతోషింపజేస్తావో దుఃఖింపజేస్తావో, అది నీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది గుర్తుపెట్టుకో. యేసు ప్రభు శిరస్సు ఎవరికి? పురుషునికి శిరస్సు. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోది ఏం చెప్తుంటే సంఘానికి శిరస్సు అయిన మీకు కూడా, స్త్రీలారా మీకు కూడా ఆయన శిరస్సు. భౌతికంగా భర్త మీకు శిరస్సు ఉండొచ్చు, కానీ యేసు ప్రభు కూడా ఇప్పుడు స్త్రీలకు, యవనస్తులకు, యవనరాలకు అందరికీ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనం అభివృద్ధి పొందాలని. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 16వ వాక్యం ఒక మాట చెప్తుంది. 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం 16వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 16వ వాక్యములు ఏమంటుంది చెప్పండి? ఆయన శిరస్సై ఉన్నాడు. నేను చెప్పేది కరెక్టే కాదా? యేసుప్రభు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి శిరస్సై ఉన్నాడంటే సంఘానికి శిరస్సై ఉన్నాడు. చూశారా దేవుని బిడ్డలారా? ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి అయ్యా ఆయన నుండి ఏంటంట? సర్వ శరీరం నాదనుకుంటే కాదు. శరీరము నాదనక కాకు. ఎప్పుడు కూడా ఈ చెయ్యి నాదనక కాకు, ఈ ఎడమ చెయ్యి నాది, ఈ కుడి కన్ను ఎడమ కన్ను నాది, ఈ తలకాయ నాది, ఈ కాలు నాదనక కాకు. దేవుని బిడ్డలారా, అవన్నీ దేవునికి అవయవాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనమందరము దేవునికి ఒక శరీరము అని వాక్యము మాట్లాడుతుంది. నువ్వేం చేయలేవు, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన శిరస్సై ఉన్నాడనియు ఆయన నుండి సర్వ శరీరం ఏమంట? చక్కగా అమర్చబడి ఎట్లనంట? చక్కగా అంటే ఉపయోగకరంగా. ఎవరన్నా సొట్టగున్న కోడాలను తెచ్చుకుంటారా? సొట్టగున్న కోడాలను తెచ్చుకుంటారా? సొట్టగున్న అల్లులను తెచ్చుకుంటారా? ఇంటికి వచ్చే కోడాలు చక్కగా ఉండాలి. ఎవరికైనా అంతే ఆశ, అవునా కాదంటాను. మరి ఇప్పుడు యేసుప్రభు నుండి శరీరం ఏమవుతుందంట? చక్కగా. ఎటనంట? చక్కగా. మరి సొట్టగున్న కోడాలను సొట్టగున్న అల్లులను తెచ్చుకుంటే ఏమంటారమ్మా? మన ముందరన్న పక్కన ఏమనుకుంటారు? ఏమో మరి ఈమె సొట్ట కోడాలను తెచ్చుకుంది, లేదా సొట్టల్లుని. ఇప్పుడు అన్న ఉన్నాడు యేసురత్నం అన్న, రక్షణ పొందకపోతే ఎంతో సొట్ట మనిషో ఎన్నా, అవునా కాదా? ఏమక్క రత్నమ్మక్క? రక్షణ పొందాడు, ఇప్పుడు ఎట్టున్నాడే? చక్కగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన చక్కగా ఉన్నాడు. ఎన్నా సంసోన్ అన్న కూడా ఎంత సొట్ట మనిషో, పెళ్లి కాకముందు జైల్లో పడినాడు. సొట్ట మనిషో చక్క మనిషి చెప్పు, నేను చెప్పేది కరెక్టే కాదా కాంతమ్మక్క? సొట్ట మనిషి మరి ఇప్పుడు చక్కగా అయినాడా లేదా? ఒకవేళ అట్నే ఉండి ఇప్పుడు ఆ చక్కగా కాకుంటే ఇప్పుడు కాపురం చేద్దువా? మరి అది ఏందనుకున్నావు? యేసు ప్రభు చక్క చేస్తాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? ఎవరం చక్క మనసులంగా స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ సొట్ట మనసులే, కానీ ఇప్పుడు ఎందుకు చక్కగా అయినామంటే యేసు ప్రభు చక్క చేసినాడు మనను. అవునా కాదా చెప్పండి? ఉందా లేదా వాక్యం? చూడండి, ఆయన శిరస్సై ఉన్నాడనియు ఆయన నుండి. ఇప్పుడు ఆయన నుండి, ఆయన లేకపోయింటే మన వల్ల కూడా ఎలాంటి వాళ్ళు? సొట్టనే 6,000 వస్తుంది. సొట్ట పోతే 8,000 వస్తుంది. ఏమకు అవును కదా? సొట్ట 8,000 వస్తాయి, 6,000. అవయవాలు సొట్టపోయిన వాళ్ళకి వస్తున్నాయి లేదన్నా? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది లేదా చెప్పండి? మరి యేసు ప్రభు నుండి మనం దూరం అయిపోయింటే గాన మనం సొట్టపోతే మనకేం 6,000 రావు. కానీ ఇంట్లో నెలలు కూడా అన్నం పెట్టారు మనకు. ఇంకా ఈ తావూతుడు ఏడ జోతైనాడు, ఈ సోమరుడు ఏడ జోతైనాడు, ఈ దరిద్రుడు ఏడ జోతైనాడు, ఈ గయాల్ది ఏడ జోతయిందో. అందరం ఎందుకు చక్కగా అయినామంటే దేవుని బిళ్ళరా, ఎందుకు అందరం ప్రయోజకులమైనామంటే, అందరం మనము ఆశీర్వాదకరంగా ఎందుకున్నామంటే, మనం అందరం దీవెనకరంగా ఎందుకున్నామంటే యేసు ప్రభు నుండి చక్క చేయబడినాం. ఎవరి నుండి? యేసు ప్రభు నుండి చక్క చేయబడినాం. మనం చిన్నప్పుడు చూసినాం కదా, ఏదైనా వంకెరు ఉంటే కర్ర ఏం చేసేవాళ్ళు? చక్క. వడ్ల వారికి అడిగిపోతే ఏం చేస్తారు? కర్రను ఏం చేస్తారమ్మా? సొట్టగునే దాన్ని కూడా చెక్కి ఏం చేస్తారు? చక్క. ఇప్పుడు మనం కూడా వాక్యంతో చక్కగా చెబుతున్నాం. దేనితో? వాక్యంతో. లేకుంటే ఏంది దేవుని బిడ్డలరా? మగ మంచి దేవుని బిడ్డలరా, ఆడు మంచి ఎంటికలు పట్టుకుంటే నువ్వేనా నా ఎంటికలు పట్టుకునేది? నీ సొక్క పట్టుకుంటాడు ఈడిచిపెడు. చిరిగాల ఇక ఆ వెంటికలు ఊరు రావాలి, ఈ సొక్క గుండీలు ఎగి రావాలా? ఏమనుకుంటున్నారు మీరు? ఇవి జరుగుతున్నాయి. ఏమ్మా మనము దేవుని వాక్యంగా అట్లా జరుగుతున్నాయి. నువ్వు నా ఎంటికలు పట్టుకుంటావా? నువ్వు ఎంతనే? నేను నీ సొక్క పట్టుకుంటే గుండీలు. ఇదంతా ఎందుకు లేదంటే మనం చక్క చేయబడుతున్నాం. ఎవరి వలన? యేసు ప్రభు వలన చక్క చేయబడుతున్నాం. చూడండి, ఆ మాట రాయబడింది దేవుని బిడ్డలారా, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. చూసారా?
కీలు వలన ఏం కలుగుతుందంట? బలం. బలం బలం దేని చేత బలము? కీలు వలన. ఈ కీలుకు బలం రావాలంటే శిరస్సు నుండి, అంతే కదా, శిరస్సు నుండి ఏం రావాలా? కీలుకు బలం రావాలా. చూసారా దేవుని బిళ్ళరా, కీళ్ళకు బలం లేకపోయింది అనుకమ్మా, తినలేవు. ఇంకొకటి తినిపించాలి. ఎంతకాలం తినిపిస్తారా? ఏమా, ఈ కీలుకు బలం లేకపోతే భార్య ఎంతకాలం తినిపిస్తా చెప్పండి అమ్మా? తినిపిస్తుందా? పాస్టర్ ఇట పట్టుకున్నారు అనుకుంటున్నారా? భార్య ఆడి తినిపిస్తుంది, భర్త ఆడి తినిపిస్తాడు. పిల్లలకైనా ఎంతకాలం మీరు తినిపిస్తారా? పిల్లలకైనా తినిపించలేరు. కీలుకు బలం ఉంటేనే దేవుని బిళ్ళరా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు జమీమ కీళ్ళకు బలం ఉంటేనే కొట్టింది బ్యాట్, అవునా కదా? కీళ్ళకి ఏముంది? బలం ఉంది. బలం ఉంటేనే. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభు వలన వస్తుంది అని వాక్యం. చూడండి అక్కడ, ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. చూశారా, శరీరానికి అభివృద్ధి ఎక్కడ కలుగుతుంది? ఇప్పుడు అమ్మా ఒక మాట చెప్తా, అక్క ఏమక్క తగ్గిపోయినావంటే అయిపోయా. ఈమెకు ఇంకా నీరసం వచ్చి ఇంక ఎందుకు తగ్గిపోయానో అసలు ఏముందంగా లోపలని ఈమె గిలగిలగిల తణుకులాడుతున్నది. ఏమక్క తగ్గిపోయినావంటే, అవునా కాదమ్మా? ఏమక్క కొంచెం బాగా ఊపిరైనవు, బాగా మెగమెగలాడుతున్నావు, నిగనిగున్నావు అక్క అంటే ఇంకా ఆమెకున్న రోగం కూడా పోతుంది లోపల, అవునా కాదని చెప్పేది. ఏమా పురుషులను అట్నేనండి అన్న, ఎన్న తగ్గిపోయిన మనిషి అంటే గాన ఆ మనిషికి ఇంకా ఏం దిగులు కలుగుతుందో. ఇంకా భార్యతో ఎన్నిసార్లు అంటాడు, ఏమో నేను తగ్గిపోయిన అంటున్నారు, ఏమో నేను చిక్కిపోయిన అంటున్నారు, మరి ఏం మరి అందరు ఇట్లా అంటున్నారు. ఇంకా అస్సలు ఆ మనిషి ఇంకా అల్లాడిపోతాడు. ఇంకా శాంచేపంగా ఏం అర్థం కాదు. ఇంకా మళ్ళీ తూకం వేసుకొని చూసుకునేంతవరకు అతనికి అర్థం కాదు. ఇంకా ఏమన్నా అవునా కదా నేను చెప్పేది? ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిళ్ళరా, శిరస్సు వలన ఏముందంటే అభివృద్ధి, బలము ఉంది. ఒకవేళ అభివృద్ధి లేదనుకోండి దేవుని బిళ్ళరా ఏమైపోతారు? చాలా తలడిల్లిపోతాం. కనుక శిరస్సును అత్తుకున్న పురుషుడు కానీ, శిరస్సును అత్తుకున్న స్త్రీ కానీ, యేసు ప్రభును గుండెల నిండా ప్రేమించే వాళ్ళు దేవుని బిళ్ళరా ఎన్నడూ చెడిపోరు. చప్పులు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1:22 ఒక మాట ఉంది. నేను త్వరగా ముగిస్తాను దేవుని బిళ్ళరా. 1:22 ఒక మాట ఉంది. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మా, యేసు ప్రభు పాదాల కింద సమస్తం ఉందంట. ఏముందంట? ఉందా లేదా? వాక్యం చెబుతుందా లేదా? సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అమ్మా సమస్తం ఆయన పాదముల కింద ఉందంట. అంటే ఎంతటి అధికారం కలిగిన వాడు ఒకసారి ఊహించండి యేసు ప్రభుల గురించి. మరి యేసు ప్రభు సంఘానికి ఏమై ఉన్నాడంటే శిరస్సై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘమే ఆయన శరీరము, సంఘమే ఆయన. ఇప్పుడు మనమందరం కూడా సంఘం, అవునా కదా? లోపల బయట ఉన్న వాళ్ళు మనమందరం ఎవరి? యేసు ప్రభు యొక్క శరీరం. సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు, ఆ సంఘమే ఆయన శరీరము. నిన్ను దేవుడు ఒక కన్నుగా పెట్టొచ్చు, దేవుడు నిన్ను ఒక చేయిగా పెట్టుకోవచ్చు, దేవుడి నిన్ను ఒక కాలుగా పెట్టొచ్చు, దేవుడి నిన్ను ఏదో ఒక అవయవంగా తన సంఘములో పరిచయలు పెట్టుకోట్టు. అయితే నువ్వు బాగుండాలా, నువ్వు అభివృద్ధి పొందాలా, ఎక్కువ కాలం కొనసాగాలంటే ఆ శిరస్సును ఏం చేయాలంటే తూలనాడకూడదు, ఆ శిరస్సును చిన్నగా చూడకూడదు, ఆ శిరస్సును తునీకరించకూడదు, ఆ శిరస్సును త్రోసివేయకూడదు, ఆ శిరస్సును దేవుని బిడ్డలారా సనగకూడదు, కునగకూడదు. నా శిరస్సు నీవే యేసు ప్రభువా, నిన్ను అత్తుకుంటా, నేను అభివృద్ధిని చూడగలుగుతా, నిన్ను అత్తుకుంటా, నా కీళ్ళల్లో, ఎముకలలో, నరాలలో బలమును చూడగలుగుతా, అంటే ఆశీర్వాదాన్ని చూడగలుగుతా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ భౌతికంగా ఈ శరీరము నుండి కీళ్లకు, నరములకు, ఎముకలకు, ప్రతి అవయవమునకు ఈ శిరస్సు ఎంత ప్రయోజనకరమో
ప్రభువును హత్తుకున్న పురుషుడైన స్త్రీ అయినా వారి బ్రతుకులు ధన్యకరం, వారి జీవితాలు సాఫల్యము అవుతూ వర్ధిల్లుతాయి. ఇది వాక్య సత్యం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. శిరస్సు, యేసు ప్రభు శిరస్సు మనకందరికి, పురుషులకు శిరస్సు, రక్షణ పొందిన మనకు శిరస్సు, సంఘములో ఉన్న మనకందరికి యేసు ప్రభు శిరస్సు కనుక ఏం చేయాలో తెలుసా? నీవు అత్తుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రభువా నీవే నా శిరస్సువో, నీ వల్లనే నాకు క్షేమం ఉంది, నీ వల్ల నాకు అభివృద్ధి ఉంది, నీ వల్ల నేను కాపాడబడతా, నీ వల్ల నాకు విలువ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు సాక్షి పేపర్లో ఒకటి జరిగింది, ఘోరం. ఏం జరిగింది తెలుసా? కొడుకు తండ్రి యొక్క శిరస్సును తీసి పల్లెములో పెట్టాడు. ఈడు వరకు శిరస్సును ఏం చేశాడు? కోశాడు. కర్ర 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 శిరస్సును కోసి దేవుని బిళ్ళరా పల్లెములో పెట్టాడు. వాడు తండ్రి శిరస్సును పెట్టాడు పల్లెములో. చూడండి, సాక్షి పేపర్లో ఉంది. దేవుని బిళ్ళరా, ఇప్పుడు శిరస్సు ఉంటే దీనికి ఎంత విలువ, అవునా? శిరస్సు పాయ, దీనికి విలువ ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? అస్సలు విలువ ఉండదు. అదే అన్నమాట. యేసు ప్రభు మన నుండి ఏది కూడా ఎడబాటకూడదు. శిరస్సు ఆయన్నే. అందుకే పౌలు అంటాడు కదా, దేవుని బిడ్డలారా, ఆ కీడైనను మరణమైనను ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడెవడు అని పౌలు గారు అంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ 5:30 కూడా మీకు తెలుసు. 5:30 కూడా క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడని వాక్యము చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. 5:30 మీకు తెలుసు, జ్ఞాపకం చేస్తున్నాను ముగించే ముందు. 5:30లో దేవుని బిడ్డలారా ఏముందంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు గనక సంఘాన్ని ఆయన ఏం చేస్తాడంటే పోషించి సంరక్షిస్తాడు. అమ్మా ఏం చేస్తాడంటే ఆయన, అంతేనా? 5:30లో ఏముందమ్మా? వద్దులేండి, నేను అడుగుతాను, చెప్పండి. సంఘాన్ని యేసు ప్రభు శిరస్సు కదా. ఇప్పుడు అక్కడ ఏముందంటే పోషించి దాన్ని ఏం చేస్తాడు? అమ్మమ్మ ఏంటండి, ఇక్కడ కొంచెం అర్థమవుతుందో లేదో. సంఘము ఆయన శరీరం. ఇప్పుడు మనం పోషించేది ఎవరు? యేసు ప్రభువే. మనం సంరక్షించేది ఎవరు? యేసు ప్రభువే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏం చేస్తా అంటే శిరస్సు ఉండడం వలన అభివృద్ధి కలుగుతుంది. రెండోది పోషించి సంరక్షిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మూడోది ఆయన ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, నీకు అధికారులను కూడా నీ పనులు జరుగునట్లుగా చేస్తాడు ఆయన. అందుకే సమస్త ప్రధానులకు అధికారులకు ఆయన ఏమై ఉన్నాడంటే శిరస్సై ఉన్నాడని వాక్యం రాయండి. ఆ ఒక్క మాట చూడండి, నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ మాట ఉంది. దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2:10లో ఆ మాట ఉంటుంది. 2:10 కొలస్సీలకు రాసిన పత్రిక 2:10లో ఆ మాట ఉంటుంది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును. అబ్బా చప్పట్లు కొడదామండి. ఎట్టున్నాడంట యేసు ప్రభుల వారు? సమస్త ప్రధానులకును. అమ్మా ఎవరికంట? సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. ఇంకా చూశారా, ఇంక ఎంత ఎవరిని ఇక్కడ చేయాలి? ఇప్పుడు మన దేశాన్ని పాలన చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పుడు మన దేశంలో అతను మనకందరికీ శిరస్సు. మీరు అవునన్నా కాదన్నా అది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. ఏనా? అవునా? ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నాం. ఎక్కడ? భారతదేశంలో మనం ఉన్నాం. మనకు శిరస్సు, పాలకుడు ఎవరంటే మోడీ గారు. కానీ మోడీకి శిరస్సు ఎవరంటే యేసు ప్రభుల వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అతనికే కాదు దేవుని బిడ్డలారా, మన ప్రధానికే కాదు దేవుని బిడ్డలారా, మరి ప్రపంచపు యావత్తులో ఏ దేశానికి ప్రధానులుగా ఉన్నారో
ఆ ప్రధానుల కళ్ళ కూడా ఈయన మాత్రమే అధికారం కలిగిన వాడు, ఈయన మాత్రమే వారికి శిరస్సు అయిన వాడు. ఆ ప్రధానుల కింద ఉన్న అధికారులకు కూడా ఈయన మాత్రమే శిరస్సు అయిన వాడు. ఎంతమంది అధికారులు ఉన్నా ప్రభుకు మహిమ కలుగును గాక. గ్రామానికి ఒక అధికారి ఉన్నా, మండలానికి ఒక అధికారి ఉన్నా, నియోజకవర్గానికి ఒక అధికారి ఉన్నా, జిల్లాకు ఒక అధికారి ఉన్నా, దేవుని బిడ్డలారా, ఇట్లా ఉన్న అధికారులకు అందరికీ అధికారి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అని దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. ఇట్టి శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన అధికారికి విలువ ఇచ్చినట్లుగా, ఈ లోక సంబంధమైన ప్రధానులను గౌరవించినట్లుగా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంత గౌరవిస్తున్నావు, ఎంత ఆయనను ప్రేమిస్తున్నాం, ఎంత ఘనపరుస్తున్నాం, ఎంత మహిమపరుస్తున్నాం, ఎంతగా ఆయనను అత్తుకొనున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నా కళ్ళకు నేను నిద్ర దూరం చేసుకుంటున్నాను, నా కడుపుకు ఎందుకు ఆహారాన్ని దూరం చేసుకుంటున్నా అంటే ఆ శిరస్సును అత్తుకొని ఉంటే ఏదో ఒక రోజు అభివృద్ధిని నా కళ్ళతో చూస్తా కదా చచ్చిపోయేలోపు అని. నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, 672 పాట నెంబరు, అంతేనా? పాడండి. అందరం కలిసి. నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలా నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నా కభయమీచితివే. ఆమేన్. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నా కభయమిచ్చితివే. అవును దేవుని బిడ్డలారా, శిరస్సు వలన సర్వ శరీరము ఎంత చక్కగా అమర్చబడుతుందో, సర్వ శరీరము ఎంత అభివృద్ధి పొందుతుందో శిరస్సు వలన మనం వాక్యం వింటున్నా. భౌతికమైన శిరస్సు లేకపోతే దేవుని బిడ్డలారా మనుషుడు బ్రతకలేడు. భౌతికమైన శిరస్సు నుండి నీకు నాకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనము విన్నాము దేవుని బిడ్డలారా. అయితే మనకందరికి కూడా శిరస్సు యేసు ప్రభుని వాక్యం చెబుతుంది. కొద్ది నిమిషాలు నాతో పాటు కూడా హృదయపూర్వకంగా మోకాలు ఉండగలిగిన వారు మోకాలుండి, మోకాలు లేని వారు కొద్ది నిమిషాలు, 5 నిమిషాలు నాతో పాటు కూడా భయముతో భక్తితో ప్రార్థనలో ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరానికి చివరి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు యేసుక్రీస్తనియు, ప్రతి స్త్రీకి తన భర్త శిరస్సనియు,
యేసుక్రీస్తు ప్రభుల వారికి శిరస్సు దేవుడు అనియు మీరు తెలుసుకొనవలనని కోరుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, శిరస్సు వలన నీకు అభివృద్ధి ఉంది. శిరస్సైన యేసుక్రీస్తు ప్రభును తూలనాడకు. శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అలక్ష్యం చేయకు. శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు ద్వేషించకు. శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు చిన్నగా చూడద్దు. ఆయన ప్రతి పురుషునికి శిరస్సై ఉన్నాడు. పురుషుడా, ఓ యవనస్తుడా, యేసుక్రీస్తు ప్రభువు నీకు శిరస్సై ఉన్నాడు. ఆయనను నువ్వు అత్తుకుంటే ఓ యవనస్తుడా, ఆయనను నువ్వు అత్తుకుంటే ఓ పురుషుడా, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ సంసారం బాగుపడుతుంది. అది నా సొంత మాటలతో చెప్పడం లేదు, వాక్యం తీసి మీ ఎదుట చెప్పాను. శిరస్సు వలన సర్వ శరీరము చక్కగా అమర్చబడి కీళ్లకు బలము, నరములకు బలము ఆ శిరస్సు వలన వృద్ధి పొందుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. పురుషుడా, నీవు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నువ్వు ఒక స్థాయికి ఎక్కాలనుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితి మారాలనుకుంటుందా? నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నువ్వు చూడాలనుకుంటున్నావా? నీకు శిరస్సైన యేసుకు స్థానం ఇచ్చావా? ఓసారి నువ్వు ఆలోచన చేయి. నీకు శిరస్సైన యేసుకు నువ్వు స్థానం ఇవ్వకపోతే కన్నా నీవు అభివృద్ధి చెందలేవని వాక్యం చెప్తుంది, నేను కాదు. ప్రభువా, అవును నాయనా, నా జీవితంలో అభివృద్ధి పొందలేకపోవటానికి శిరస్సైన నిన్ను ప్రభువా నేను అత్తుకొనలేకపోయాను, నన్ను క్షమించండి ప్రభువా. ఈ దినము నుంచి నేను అత్తుకుంటాను ప్రభు అని పురుషుడా, యవనస్తుడా ప్రార్థన చేసుకో. అదేవిధంగా ఓ తల్లి, ఓ అక్క, ఓ యవనస్తురాలా, దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడని. మరి నీవు సంఘములో ఉన్నావు, ఆయన నీకు శిరస్సై ఉన్నాడు. ఆయన ద్వారా నీ భవిష్యత్తు బాగుపడాలి, ఆయన ద్వారా నీ స్థితి మార్చబడాలి, ఆయన ద్వారా నీకు మేలు కలగాలి, ఆయన ద్వారా నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే ఓ సహోదరి, ఓ యవనస్తురాల, ఓ అక్క, ఓ చెల్లి, ఓ అమ్మ, నీవు అభివృద్ధి చెందాలనుకుంటే యేసు ప్రభు నీకు శిరస్సై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నువ్వు సంఘములో ఉన్నావు గనక ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. అవును అవును, నీకు శిరస్సు ఆయన. ఆ శిరస్సు లేని బతుకు కారదు, దానికి విలువ ఉండదు. ప్రభువా, నువ్వు లేని నా బతుకు ఏంటి నాయనా, నువ్వు లేని నా బతుకు ఎలాంటిది ప్రభువా అని సహోదరి ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు. ఆ శిరస్సు ఉంటే నీవు అభివృద్ధి పొందుతావు. ఉన్న సొట్టతనం కూడా తొలగిపోతుంది, చక్కగా అమర్చబడతాం మనము. అవును దేవుని బిడ్డలారా, ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఎందుకు తెలుసా? పోషించటానికి. ఎందుకు తెలుసా? సంరక్షించుటకు ఉన్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ పోషణ నీకు ఇబ్బందికరంగా ఉందా? నీకు సంరక్షణ లేక ఏమైతేనా అనుకుంటున్నావా? అయితే వాక్యం చెప్తుంది, యేసు ప్రభు సంఘానికి శిరస్సు. ఆయన నీ పోషకుడు, ఆయన నీ సంరక్షకుడు. నిన్ను అన్ని విధాలుగా రక్షిస్తాడు. వ్యాధుల నుంచి, రోగాల నుండి, దయ్యముల నుండి, శత్రువుడు శక్తుల నుండి, మంత్ర కట్ల నుంచి, ఆయన అన్నిటి నుంచి నిన్ను సంరక్షిస్తాడు. భయపడకు, ప్రభు సహాయం చేస్తాడు. అంత మాత్రం కాదండి దేవుని బిడ్డలారా, సమస్త ప్రధానులకు, అధికారులకు ఆయన శిరస్సై ఉన్నాడా? అధికారుల దగ్గర నీ పనులు జరగాలన్నా, ప్రధానుల దగ్గర నీ పనులు జరగాలంటే ఆయన శిరస్సు, ఆ శిరస్సు నీకుంటే ఆ ప్రధానులు, అధికారులు నీకు ప్రయోజనకరంగా నీ పనులు వాళ్ళు చేసి పెడతారని దేవుని వాక్యం చెబుతుంది. సమస్త ప్రధానులకు దేవుని బిడ్డలారా
అధికారులకు ఆయన శిరస్సై ఉన్నాడు. భయపడకు, భయపడకు, కలవరపడకు. నీకు ఇక ఆశ ఆయన్నే. ఎందుకు తెలుసా? ఆయన నీకు శిరస్సు, ఆయన శిరస్సు. నా జీవితం ఇంకా అయిపోతుంది, ఇంకా ఇంతేనా వయసు ఇంత వచ్చింది అనుకుంటాడు. ఆ శిరస్సు వైపు చూడు. ఆ శిరస్సు నుండి అభివృద్ధి ఉంది, ఆ శిరస్సు నుంచి నీకు బలం ఉంది, ఆ శిరస్సు నుంచి నీకు ప్రయోజనం ఉందని ఈ దినం దేవుని వాక్యం మాట్లాడుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహిమ గలవాడ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవే తండ్రి మాకు శిరస్సు తండ్రి ప్రభువా, నీవే మాకు శిరస్సు తండ్రి. నీ వలనే అభివృద్ధి, నీ వలన బలము, నీ వలన తండ్రి మాకెంతో ప్రయోజనం ఉందని వాక్య వెలుగులో మాట్లాడారు. సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభువా, లోపల బయట ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలను తండ్రి ఇప్పుడు దర్శించండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను ఆదుకోండి, కావలసిన కృప క్షేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. చాలా మంది రాలేదు, క్షమించండి. రేపు వారం రావటం కృప చూపించండి ప్రభు. ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేసి ప్రభువా, ఘనత మహిమ ప్రభావాలు పొందాలని బిడ్డలను బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.